వెల్కమ్ టు హెల్తీ రెసిపీ. ఈరోజు మనం వెల్లుల్లిపాయ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు రైస్, కరివేపాకు, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర. ఇవి మనకి మొత్తం కావలసిన పదార్థాలు. దీని యొక్క ప్రయోజనాలను మనం కుక్ చేసుకునేటప్పుడు చెప్పుకుందాము. మొదటగా స్టవ్ ఆన్ చేస్తాను. ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఈ 8 వెల్లుల్లి రెబ్బల్ని నేను మెత్తగా పేస్ట్ చేసుకుని తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో మనం కొంచెం జీలకర్ర, ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది మనకి వెల్లుల్లి కాబట్టి మిగతావన్నీ కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి మనం. అలాగే టేస్ట్ కోసం కొన్ని పల్లీలు వేసుకుందాము. వెల్లుల్లి యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వెల్లుల్లితో ముఖ్యంగా ఈ వెల్లుల్లిపాయ రైస్ అనేది మనకి జలుబు, దగ్గు, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇలాంటి వాటితో బాధపడుతున్నప్పుడు ఈ వెల్లుల్లిపాయ రైస్ కనుక మనము తయారు చేసుకుని తింటే చాలా తొందరగా రిలీఫ్ వచ్చేస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు నేను ఈ వెల్లుల్లిని వేసుకుంటున్నాను. చక్కగా నూనెలో వేగితే మంచి స్మెల్ వస్తుంది. రుచికి కూడా చాలా బాగుంటుంది. జలుబు, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇలాంటి వాటితో బాధపడుతున్నప్పుడు మనము ఇలా వెల్లుల్లి ఘాటుగా మనము ఆహారాన్ని తీసుకుంటే ఇష్టంగా కూడా తినాలనిపిస్తుంది మనకి. వెల్లుల్లిని చక్కగా వేయించుకోవాలి, కొంచెము ఎరుపు రంగులోకి మారేంత వరకు. అప్పుడే మనకి దాని ఒరిజినల్ ఫ్లేవర్ అనేది, స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ మనకి వస్తాయి. ఇప్పుడు చూడండి, చక్కగా ఎరుపు రంగులోకి వేగింది వెల్లుల్లి. వెల్లుల్లిని కూడా మెత్తగా పేస్ట్ చేయకుండా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు నేను దీనిలో రైస్ యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో రుచికి సరిపడా కారము ఒక 1/2 స్పూన్ చాలు. ఎందుకంటే ఆల్రెడీ మనకి వెల్లుల్లి అనేది చాలా ఘాటుగానే ఉంటుంది. పసుపు కావలసినంత, ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు మనము ఈ రైస్ని చక్కగా ఒక 5 మినిట్స్ పాటు ఇలా తిప్పుకుంటూ వేడి చేసుకుంటే మనకి కావలసిన వెల్లుల్లి రైస్ అనేది తయారవుతుంది. ఇది ఇన్స్టెంట్ ఫుడ్. రైస్ అనేది మనం కామన్గా మన ఇళ్ళల్లో రైస్ వండుకుంటూ ఉంటాం, రోజు ఉంటుంది. ఇలా ఎప్పుడన్నా మనకి జలుబు ఇబ్బంది పెడుతున్నప్పుడు మీరు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఒక 5 మినిట్స్లో దీన్ని తయారు చేసుకోవచ్చు. నేను ఒక 3 మినిట్స్ పాటు దీన్ని కవర్ చేసి ఉంచుతాను. వెల్లుల్లి అనేది మనకి న్యాచురల్గా బ్లడ్ని పల్చన చేయడానికి ఒక నేచర్లో మనకి దొరికే ఒక ఫుడ్ ఐటమ్ ఇది. కాబట్టి తరచుగా దీన్ని మనం తీసుకోవడం ద్వారా బ్లడ్ థిన్నర్స్ కోసము మెడిసిన్స్ని వాడే అవకాశాన్ని మనము ఇవ్వని వాళ్ళం అవుతాము. మధ్యలో ఇలా తిప్పుకుందాము.
చక్కగా పల్లీల ఫ్లేవరు, వేయించిన పల్లీల ఫ్లేవరు, వెల్లుల్లి ఫ్లేవరు చాలా వండుతూ ఉన్నప్పుడే మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. నూనెలో చక్కగా వేగింది కదా వెల్లుల్లి, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మనకి ఫుడ్ అనేది మంచి స్మెల్ వస్తూ ఉంటేనే అది తినడానికి ఇష్టంగా ఉంటుంది కదా. ఒక 2 minutes పాటు ఇలా సిమ్లో మగ్గనించి మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి, రైస్ నుంచి చక్కగా పైకి లైట్గా వేపర్ వస్తూ ఉంది. ఇలాంటి టైంలో మనము స్టవ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అన్నం కూడా మనము దీనికోసం ఉడికించుకునేటప్పుడు కాస్త పొడి పొడిగా వచ్చేటట్లుగా అన్నం వండుకోవాలి. చూడండి, వేడివేడిగా వెల్లుల్లి రైస్ రెడీ మీకోసం.